ఫ్రెండ్స్ రండి మామిడికాయ పచ్చడి అన్నం తిన్నాం. వేడి వేడి ఇప్పుడు మా అమ్మ కలిపేసి మాకు ముద్దలు పెడతాను. అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోరు కొట్టవు ఫ్రెండ్స్. అమ్మ బతుకున్నంత కాలం ఆవకాయ పచ్చడి కూడా బతుకుంటది. అర్థమైందా? ఇదిగోండి అన్నం కూడా వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి ముద్దపప్పు కూడా వేసుకొని తింటాం. ఇదిగోండి తర్వాత ఒరిజినల్ టేస్ట్ చూడాలి. లేదు మా కొంచెం నెయ్యి వేసుకోవాలి. లేదు అంతంతా నెయ్యి వేసుకోవాలి. చూసారా నెయ్యి ఎలా వేసాను? ఇదిగోండి రండి. చూసారా ఫ్రెండ్స్, ఇందులో కలుపుకొని తింటే ఉంటది ఫ్రెండ్స్ కొత్త ఆవకాయ పచ్చడి. ఆ ముక్కకు పట్టి అబ్బా నిజంగా ఫ్రెండ్స్ 1000 జన్మలు ఎత్తినా సరే మనం ఇలాంటి పచ్చడి, మన ఆంధ్ర వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప పచ్చి ఆయిల్ అన్ని పచ్చియే, వాటితోటే మనం పచ్చడి పెడతాము. అవి మనకి నిలవ ఉంటాయి సంవత్సరాలు. కరువు గడ్డు కాలాల్లో కూడా మనం తింటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. చూడండి అబ్బా ఈ కారం వల్ల ఈ పచ్చడి ఈ కలర్ లో కనిపిస్తుంది. సైలస్ కిచెన్ వాళ్ళ కారం చక్కగా వీడియో కనిపిస్తుందని బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఇది అబ్బా ముక్క చూడండి, ఒక్కొక్క మామిడికాయ ముక్క ఈ రేంజ్ లో ఉంది. చక్కగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి అమ్మ ఆవకాయ పచ్చడి ఎప్పటికీ బోరు కొట్టవు. రండి ఒక ముద్ద తిందాం. రండి ఫ్రెండ్స్ తిందాం. చేయి పట్టమ్మా సిరి. నెయ్యి వేసేసుకొని అమ్మా 1 నిమిషం చట్నీ ಹಾಕ್ತೀನಿ. ఉప్పునికాయ ఇదమ్మా ఇలా కలుపుదామా. ఆహా ఓహో అలాగా వేసుకొని వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని అలాగా తింటూ ఉంటే వేసామా అర్జెంట్గా పప్పు వేసామా. ఇది కావాలి మనకి, ఇది ఒరిజినల్ టేస్ట్ కోసం. ఆహా అబ్బో అసలు వాసన నిన్న మాటలు వెయిట్ చేయకూడదు. ఫస్ట్ ఇంత వెయిటింగ్ వద్దు. అందరికీ నమస్కారం. ఇళ్లలో ఎటువంటి శుభకార్యాలైనా సరే పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. మీరు చక్కగా వీళ్ళకి జాతకం ఇస్తే జాతకాలు చూస్తారు. ఇతర దేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడాను వీళ్ళు జాతకాలు అనేవి చూస్తారండి. మనం ఎంచుకునే పూజారులు చాలా సీనియర్స్ అయితే మనకు జాతకం అనేది పర్ఫెక్ట్ వస్తుందండి. ఒకవేళ మీకు జాతకం లేదనుకోండి, మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం, మీ పిల్లల పేరు బలానైనా సరే వీళ్ళు జాతకం అనేది చూసి పర్ఫెక్ట్గా మీ టైం ఇప్పుడు ఎలా నడుస్తుందో వాళ్ళు చెప్తారనమాట. విదేశాల్లో ఉండే మీ బంధువులకు కూడాను వీళ్ళు జాతకం చెప్పడం అనేది జరుగుతుందండి. కుజదోషమైన, వాసుదోషమైన, అలాగే పిల్లలు పుట్టి చనిపోతున్న, ఆస్తి బాధలైనా, అప్పుల బాధలైనా, సకల దరిద్రంతో బాధపడుతున్నట్టయితే మంచి చెడులు కనుక్కోవటం అనేది మనకి ఆనవాయితీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జాతకం చూడమన్నా చూస్తారు, అలాగే మీ పేరు బలానైనా సరే వీళ్ళు జాతకం చెప్తారు. చక్కగా పోస్టర్ నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి సమస్యలైనా సరే మీకు ఎటువంటి పూజలు చేసుకుంటే వీటికి పరిహారం దొరుకుతుంది అనేది వాళ్ళు మనకి చెప్తారు. మనం దేవుణ్ణే కదా ఎక్కువ నమ్ముతాము. సో మనం గురువుని కూడా నమ్మాలి. ఎందుకంటే పైనుంచి దేవుడు అన్ని నడిపించినప్పుడు కూడాను మంచెడ్లు చెప్పేది పూజారులేనండి. మీకు నమ్మకం ఉంటే చక్కగా మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలైనా, పెళ్ళిళ్ళైనా, ఎంగేజ్మెంట్ అయినా, వాస్తు దోషాల కోసమైనా సరే, ఎటువంటి శుభ గడియల కోసం మీరు ఈ పోస్టర్ నెంబర్కి కాల్ చేయండి. కరెక్ట్గా మీకు వాళ్ళు టైం అనేది మంచిదా చెడ్డదా, ఇప్పుడు ఈ కార్యక్రమం చేయొచ్చా చేయకూడదా, ఎన్ని సంవత్సరాల తర్వాత చేయాలి, లేకపోతే ఇప్పుడు చేస్తే మీకు మంచి టైం నడుస్తుందా లేదా అనేది వాళ్ళు మీకు చెప్తారు. ఫ్రెండ్స్ సైలస్ కిచెన్ వాళ్ళు తెలుసు కదా, యూట్యూబర్స్. ఆవిడ యూట్యూబ్లో వీడియోస్ తీస్తారు కదా, కుకింగ్ వీడియోస్. వాళ్ళు తయారు చేసిన కారాలు అనమాట ఇవి. చాలా బాగుంటాయండి. పచ్చళ్ళకి క్లియర్గా నేను వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు బుక్ చేసుకున్నాను అంటే, ఈ కారంలో మనకి 7 రకాలు ఎండుమిరపకాయలు వేసేసి, గుంటూరు కారం అంటారు చూడండి, గుంటూరు మిర్చి, ఇంకా చాలా చాలా మిరపకాయలు ఉన్నాయి. 7 రకాల కారాలు మొత్తం అంటే ఎండుమిర్చిలు కలిపి చేసిన సైలాస్ కిచెన్ కారం. ఇది పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి. మనం ఇళ్లలో కూడా కూరలో కూడా వాడుకోవచ్చు. ఇదిగోండి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా. ప్యాకెట్ చూడండి ఎంత రెడ్గా ఉందో, ఇంకా కారం ఇంకా రెడ్గా ఉంటుంది. చక్కగా ప్యాక్ చేసి పంపించారు సిరి.
ఫ్రెండ్స్ ఇది చూడండి, మీకు ఈ సైలాస్ కిచెన్ వాళ్ళ దగ్గర ఈ కారం అనేది అవైలబుల్లో ఉంటుందండి. మేము పర్టికులర్గా ఎందుకు బుక్ చేసుకున్నాం అంటే వీళ్ళ దగ్గర కారం అనేది చాలా బాగుంటుంది. పచ్చళ్ళు పెట్టాలంటే మంచి కారం లేకపోతే పచ్చడి అనేది బూజు వచ్చింది. బూజు రావడం వల్ల సంవత్సరం ఉండాల్సిన పచ్చడి 2 సంవత్సరాలు ఉండాల్సిన పచ్చడి మనకి పాడైపోతుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే మామిడికాయ పచ్చడైనా వేరే ఏ పచ్చళ్ళు పెట్టాలన్నా ముందు కారం బాగుండాలి, దాంట్లోకి సరిపడా సాల్ట్ కూడా మనం సరిగ్గా చూసుకొని వేసుకొని, మూడోది తడి లేకుండా పొడిగా ఉండాలి. ఇవి 3 గన మనం కరెక్ట్ గా పాటిస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా పచ్చళ్ళు ఉంటాయి. పచ్చళ్ళు ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి లాంటిదండి. అట్లాంటి పచ్చళ్ళని మనం శుభ్రంగా నీట్ గా చక్కగా పెట్టుకొని 1 సంవత్సరం పాటు అలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే కష్టకాలం వచ్చినప్పుడు కూడా మనకి ఆ పచ్చడి కలుపుకొని తినేసి మంచినీళ్ళు తాగినా సరే అలా బతికేస్తారు. అందుకనే మనం పెట్టే పచ్చళ్ళు సంవత్సరాలు ఉండాలి. కాబట్టి మనం ఎంచుకునే కారం బాగుండాలి. ఆ సాల్ట్ కూడా మనం ఇంట్లో వాడే సాల్ట్ వాడకూడదు. దీనికోసం స్పెషల్గా తెచ్చుకొని అప్పటికప్పుడు కలుపుకొని మనం వాడాలన్నమాట. కళ్ళుప్పు తీసుకొచ్చి దాన్ని పౌడర్ చేసి అలాగైనా వాడచ్చు, లేకపోతే అప్పటికప్పుడు సాల్ట్ తీసుకొచ్చైనా సరే మనం ఫ్రెష్ అన్ని వాడాలన్నమాట. మనం ఇంట్లో వాడే తీసుకొచ్చేసి వాడేమంటే పాడైపోతాయి. ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఏ పచ్చడి పెట్టినా కారం బాగాలేకపోతే మీకు ఆ కలర్ని చూసే మీకు తినాలనిపించింది. ఎవరైనా సరే ముందు చూడంగానే రెడ్గా పచ్చళ్ళు కనిపించగానే అబ్బా ఎంత బాగుందండి పచ్చడి, రెడ్గా నోట్లో నుంచి లాలాజలం వస్తుంది అంటారు కదా. సో అలాంటి పచ్చళ్ళు కావాలి, అలా చేసుకోవాలి. ఆ కలర్ కనిపించాలి అంటే మనం నిజంగా కారానికి కారం, ఘాటు నిల్వ ఉండాలంటే సైలాస్ కిచెన్ వాళ్ళది కారపొళ్ళు వాడండి. ఆన్లైన్లో చక్కగా బుక్ చేసుకోండి. వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను. వాళ్ళ ఇన్స్టా లింకు, యూట్యూబ్ ఛానల్ లింకు, వాళ్ళ వెబ్సైట్ లింకులన్నీ కూడా మీకు ఈ వీడియో కింద ఇస్తున్నాను. చక్కగా నేను చూడండి ఇవన్నీ బుక్ చేసుకున్నాను. మొత్తం 8 ప్యాకెట్లు బుక్ చేసుకున్నాను అనమాట. మనకి ఇంట్లోకి కూడాను కూరల్లోకి, చికెన్లోకి, మటన్లోకి అన్నిట్లోకి వాడుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, కారం బాగుండి మనం కూరలో ఇంత కారం వేసినా సరే రెడ్గా కర్రీ ఉంటేనే మనకి తినాలనిపించింది. నిజం. అది కూడా కలర్లు వేసే అయితే మనకి వండేటప్పుడు రెడ్గా ఉంటుంది తప్ప మనకి టేస్ట్ విషయానికి వస్తే అసలు బాగోదు. ఏంటబ్బా ఇంత రెడ్గా ఉంది, తింటే సప్పగా ఉంది అనుకుంటాం కదా, అది కలర్ వేస్తారు చాలా మంది. అలాగే వీళ్ళు ఏంటంటే కలర్ వేయకోకుండా ఎటువంటి ఇది లేకోకుండా శుభ్రంగా 7 రకాల కారాలు, ఎండుమిరపకాయలు వేసేసి తయారు చేసి ఇలా ప్యాకింగ్ చేసి దేశ విదేశాలకు కూడా పంపిస్తూ చక్కగా ముందు స్థానంలో ఉన్నారు. చక్కగా మీరు పచ్చళ్ళు పెట్టుకోవాలన్నా, డైలీకి వాడుకోవాలన్నా వీళ్ళ దగ్గర ఇలా బుక్ చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్, డీటెయిల్స్ అవన్నీ ఇస్తున్నా. ఈ రోజు నేను మామిడికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి ఇవి 2 పెడుతున్నాను. ఫుల్ వీడియో చూడండి. మామిడికాయ పచ్చడి పెట్టాలంటే చాలా శుభ్రత, అంటూ ముట్టు ఇవన్నీ చూసుకొని మనం పెట్టుకుంటామండి. అమ్మమ్మలు, తాత ముత్తాతలు అని అంటారు చూడండి, వాళ్ళందరూ మనకి గుర్తు రావాలంటే మనకు ఫస్ట్గా మనం అమ్మని ఎందుకు గుర్తు చేసుకుంటాం? అమ్మ ఆవకాయని ఎప్పుడు మర్చిపోలేమంటాం చూడండి. అంతే, ఆ అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా సరే అంత కలుపుకొని తింటా ఉంటే మా అమ్మ పచ్చడి బాగా పెట్టేది అని నేను మా అమ్మని గుర్తు చేసుకుంటానంటే నిజంగా మీరు ఇంకా నేను ఇప్పుడు కూడా నేను ఎవరినైనా ఆదర్శంగా తీసుకుంటానంటే నేను మా అమ్మనే తీసుకుంటాను. ఎందుకంటే మా అమ్మ వంట బాగా చేసేది, బాగా ఇప్పుడు కూడా చేస్తుంది. ఇప్పుడు ఆ అలవాట్లే మాకు వచ్చినాయి. అది ఓకేనా. ఇదంతా ఈ కారాన్ని బట్టి నాకు వెంటనే గుర్తొచ్చేసింది మా అమ్మ. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, కారం బాగుంటే పచ్చడి బాగుంటుంది, పచ్చడి బాగుంటే సంవత్సరాలు నిల్వ ఉంటుంది. మనం మంచి కారాన్ని ఎంచుకోవాలి. మీరు సైలాస్ కిచెన్ కారపొడిని ఎంచుకోండి, ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఇవి మొత్తం 5 కేజీలు మామిడికాయలండి. ఇదిగోండి, ఈ సైజ్ కాయ ఎందుకు తీసుకున్నా అంటే పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు. ఇది ఒక సైజు కాయని మనం 4 ముక్కలు చేస్తే మరి ఇంత ముక్క కాదు, అలా అని చెప్పేసి పెద్ద ముక్కలు కాదు, మీడియం సైజు ముక్కలు. వెనకటే మామిడికాయ పచ్చడి ఇలా వేసుకోగానే గుజ్జు ఎర్రగా ఒక ముక్క అలా పడంగానే ఆ ఒక్క ముక్కతోటే మనం ఇంత అన్నం తినేసేవాళ్ళము. ఇంతంత ముక్కలు మనం ఏదో రెడీమేడ్గా బయట నుంచి డబ్బాల్లో తెచ్చుకునే అయితే మనం అంతా తింటున్నాలి. కానీ ఇంట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు పర్టికులర్గా పెద్ద సైజు ముక్కలు అయితే మనకి 1-2 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. ఆ టెంక కూడా దాంతో పాటే అటాచ్ అయ్యి ఉండాలి. టెంక లేకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. టెంక చాలా ఇంపార్టెంట్. అందుకనే కాయ కూడా మనకి ఇలా పచ్చడి కాయలు పుల్లగా గ్రీన్గా ఉంటాయి, పచ్చిగా. సో అలాంటి కాయలతో పచ్చడి పెడితే చాలా బాగుంటుందని నా నమ్మకం అండి. మా అమ్మ పచ్చళ్ళు పెట్టిందంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండేవి. మేము ఇప్పటికి కూడా తింటున్నాము అంటే ఇంకా వాళ్ళు పెట్టే విధానం, ఆ కారాలు,
ఆ ఉప్పు ఆ సమానంగా వేయటం, తడి గరిటె పెట్టుకోకుండా పొడి గరిటెతో వాడటం, ఇవన్నీ పాటిస్తేనే పచ్చళ్ళు నిల్వ ఉంటాయండి. లక్ష్మీదేవి లాంటిదండి. పచ్చళ్ళకి అంటూ ముట్టు ఇవన్నీ తగిలినంటే బూజు వస్తాయి. పచ్చళ్ళు పెట్టాలంటే ఇంట్లో వాళ్ళందరూ శుభ్రంగా ఉన్నారా లేదా అని ఇవన్నీ చూసుకొని పచ్చళ్ళు పెట్టేవాళ్ళు. అంత నియమంగా పెట్టి కారాలు ఉప్పులు ఇవన్నీ సమానంగా వేస్తే మనకి పచ్చడి అనేది స్టోరేజ్ ఉంటుంది. చక్కగా బుక్ చేసుకోండి. కారం చాలా బాగుంటుంది, ఇంట్లోకి కూడా పనికి వచ్చింది. 15 రోజులు పచ్చడి, నెల రోజుల పచ్చళ్ళు కూడా ఇవన్నీ మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఓకేనా? అదే బియ్యం చూడండి ఎంత పాత బియ్యం. అసలు పాత బియ్యం చాలా బాగుంటాయండి. బియ్యం స్తోమత ఉంటే 2-3 బస్తాలు ఇలా బాస్మతి రైస్ వేయించి పెట్టుకోండి. పలావులు కానీ ఏదైనా చేసుకోవాలన్నా, ఏదైనా ఫంక్షన్స్ అయినా సరే అప్పటికప్పుడు తెచ్చుకున్నా సరే మనకి బియ్యం బాగుంటే పచ్చడి వేసుకొని అయినా సరే తినేయచ్చండి. బియ్యం బాగాలేకపోతే మీరు పలావ్ చేసినప్పుడు నుజ్జు అయితే అప్పుడు ఏం బాగుంటుంది. అందుకనే స్తోమత ఉన్నోళ్ళు ఇలా బాస్మతి రైస్ కానీ మామూలు రైస్ కానీ ఏ రైస్ అయినా స్టోర్ బియ్యం దోశలకైనా సరే ఇంట్లో స్టోరేజ్ చేసుకుంటే లక్ష్మీదేవి ఉంటుందండి. ఆ స్తోమత ఉండి కూడా ఇంట్లో బియ్యం పెట్టుకోకపోతే చాలా పెద్ద తప్పు. స్తోమత ఉన్నోళ్ళు బియ్యం ఇలా ఇంట్లో నిలవ పెట్టుకోండి, లక్ష్మీదేవి ఉంటుంది మనకి. ఇంటికి కూడా ఎప్పుడైనా మంచి బియ్యం అయిపోతే స్టోర్ బియ్యం అన్నం కూడా వండుకొని తిన్నా సరే బియ్యం పాత పట్టడం వల్ల చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నం, పలుకులుగా. బాగా పెట్టాలి. సంవత్సరాల నుంచి మామిడికాయ పచ్చడి పెడదాం అనుకున్నా పెట్టడానికి అసలు అవ్వట్లేదు. ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను, అందుకని చెప్పేసి. ఈ సంవత్సరం పెట్టకపోతే పిల్లలు నన్ను బతకని. ఎందుకంటే ఇంట్లో సమ్మర్ కూడా అయిపోవచ్చేస్తుంది. ఎటువంటి గడ్డు కాలంలోనైనా సరే మనకి పచ్చళ్ళు అనేది ఉండాలండి. అంత పచ్చడి వేసుకుని అన్నం వేసుకొని తినేసేయచ్చు. ఎవరికన్నా ఇవ్వాలన్నా, ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే, కూర లేకపోయినా సరే ఇంట్లో ఆటేస్తుంది. శుభ్రంగా ఇలా కడుక్కొని మామిడికాయలు పైన మందులు అవన్నీ సోనా ఇదంతా కారు ఉంటుంది కదా, అందుకని నీట్గా ఇలా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత తుడిచి ఒక 2 నిమిషాలు గాలి కారబెట్టి ఆ తర్వాత ముక్కలు కొట్టి పచ్చడి పెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకో. పచ్చళ్ళు పెట్టాలంటే తడి ఉండకూడదు. తడి వల్లే మొత్తం పచ్చడంతా స్టోరేజ్ లేకోకుండా పాడవుతుంది. లేకపోతే ఆల్గే విల్ డాన్స్, భరతనాట్యం అడ మనం కనిపించలేదురా. ఇక్కడ మనం కనిపించలేదు మమ్మీ. ಸ್ವಲ್ಪ ಬೇರೆ ಬಟ್ಟನಲ್ಲಿ ಮಾಡ್ತೀವಿ. ಬಿಸಿ ಅದು ವಾಟರ್ ಬೇಡ. ఇదివ్వనా? అది ఇచ్చేసి పండు మామిడికాయలు కింద పడిపోయినాయి చూడండి చెట్టి. ఏంటి? తొలి 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 ప్రేమ. ಹೌದು. అదే పవర్, అది మన మమ్మీ గారి పవర్. అందరూ మనం అలానే వేసాయి మొత్తం అందరినీ. టెంకాయలు ఊడిపోతున్నాయి. నేను ఫస్ట్ టైం ఇలా మా మమ్మీ డ్రీమ్ ఏంటంటే ఇలా కటర్ తో నీట్ గా టెంకాతో సహా కొట్టడమే. ఆన్లైన్ లో పెట్టించాను ఫ్రెండ్స్. ఇది మా శిరీష ఆన్లైన్ లో చాలా రోజు ఇది ఆన్లైన్ లో పెట్టు, పచ్చడి పెడతా, అమెజాన్ డబ్బా మన ఇంట్లో ఉంది, పచ్చడి పెడతా అంటుంది. అందుకని నేను ఇంకా ఆన్లైన్ లో పెట్టాను. అది ఇది తెస్తే కానీ పెట్టాను నేను, అందుకే పెట్టాను నేను. ఇది చూడండి, ఇవి తీసేయాలి. ఈ పక్కన సన్నగా మీకు ఒక పల్చటి రేకులాగా వస్తుంది. నేను తీసేస్తా. చేతులకు తగిలితే జాగ్రత్త. గోల్డ్ లేవు కదా ఫ్రెండ్స్,
ఈ సైడ్ పల్చటి ఇది రేకులాగా వస్తుంది, అది తీసేసేసుకోవాలి. ఇందులో లేదులేండి, ఇది ముదిరినట్టయితే వచ్చి ఉండేది. బన్నీ మా ಇಲ್ಲಿ ಬನ್ನಿ, ಒಂದು ಕ್ಲಾತ್ ತಗೊಂಡು ಬನ್ನಿ. ಇದು ಈ ತರ ಮಾಡಿ. ಬಟ್ಟೆನಲ್ಲಿ ಇಂదులో లేదు కదమ్మా? లేదు, ఇది వేరు, అది ಒಂದೊಂದು కేజీకి 100 ఎంతో తీసుకునేవారు. పెద్ద కట్టర్ ఉండేది అక్కడ. అవును, చాలా పెద్ద కట్టర్, అది షాప్ ఉండేది. కేజీకి ఇంత తీసుకునేవాళ్ళు. మొక్క ఇంత ఉండాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అమ్మ నువ్వు చాకుನಲ್ಲಿ ఈ ತರ ಮಾಡಿ. మమ్మీ కూడా కాయలు చాలా ఏరి తీసింది. అంటే కొడితే 4 ముక్కలు అవ్వాలి అంతే. అంతే, అది కూడా పెద్ద సైజు ముక్క. ఈ మధ్యలో చూసారా, ఇది ఇలా తీసేసేయాల, ఆ తరానే. టెంకి తీసేస్తున్నావా? టెంక అది పల్చగా ఉంది, అందుకని తీసేసింది. మంచిది. ఇదిగో ఇలాంటి పల్చటి ఉంటాయి చూసారా, అవి తీసేసుకొని అమ్మ ఇది క్లాత్ నల్లి బట్ట నల్లి ఇదిగో ఈ ತರ ಮಾಡಿ. ಬಟ್ಟೆ ಈ ತರ ಮಾಡಿ, ಈ ತರ ಮಾಡಿ ಅದು ವಾಟರ್ ಡ್ರೈ ಆಯ್ತು. కూర్చోడి అమ్మా, నేనే చేస్తా. మన ఛానల్లో కన్నడ వాళ్ళు అలాగే చూసావా సిరి, పచ్చడికి పెద్ద ముక్క ఉండాలనేదే నా కోరిక. చాలా మంది దగ్గర ఈ కత్తి లేక నార్మల్ చాకుతో పైన టెంక లేకుండా కోసేసి పచ్చడి తెచ్చేస్తున్నారు. అవును, పచ్చడి ఎందుకు మొక్క చెదిరిద్దో తెలుసామా? అవును, ఎక్కువ రోజులు ఎందుకు ఉండదో తెలుసా? ఈ ముక్క టెంక దీనికి అటాచ్ అయ్యి ఉండకపోతే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు. ఇది తీసేసేసే కచ్చి కాయ కూడా ఏదో తీసేసి తడి తగలకూడదు, పొడిగా ఉండాలా పచ్చడి. ఇక్కడ నేను చెట్లు నడుతున్నా, పెద్ద అయిపో తురి దేకో సదాక్షి, అక్కడ తురీది ఉంది. చూడండి ఫ్రెండ్స్, 5 కేజీలు మామిడికాయల్లో నుంచి నేను ఇంకా కొన్ని తీసాను. ఓకేనా, ఇంకొక కేజీ కూడా ఎక్స్ట్రా కాయలు తీసుకున్నా, ఎందుకంటే తురుము పెడదాం అని చెప్పేసి. ఓకేనా, ఇవి కొన్ని బాలేవు పండిని తినడానికి, ఇవి మాత్రం పచ్చడి కాయలు. ఓకేనా, ఇవి దగ్గర దగ్గర 2 కేజీలు. ఈ 2 కేజీలకి సరిపడా ఇవి పెట్టేస్తా. ఇవి మాత్రం ఇంట్లో పిల్లలు తింటారు ఈ పండిని, అందుకని ఇలా పండిని ఎప్పుడు కూడాను వేయకూడదని చూపించడానికి నేను పెట్టాను అనమాట. ఓకేనా, ఇవి వేయకూడదు, ఇలా ఉండదు అసలు, వేస్తే నిలవ ఉండదు పచ్చడి, గుర్తు పెట్టుకోండి. ఇవి మాత్రం పచ్చడి తురుముకి. ఓకేనా, తురుము పచ్చడికా? తురుము పచ్చడికమ్మా. కారం చూడండి ఎంత ఎర్రగా ఉంది బాబోయ్, కళ్ళు జిగేలమంటున్నాయి. చూడండి ఫ్రెండ్స్, కారం బాగుండాలి ఫస్ట్, ఎందుకంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఖర్చు పెట్టుకొని పచ్చడి పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నప్పుడు అది నిలవలేదనుకో చాలా బాధేస్తుంది. అందుకనే పెట్టే పచ్చడి కోసం డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసైనా సరే పచ్చళ్ళు పెట్టుకుంటారు. లేనివాళ్ళ గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఉన్నోళ్ళు ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉండటం వల్ల అందరూ కరెక్ట్ ఏదో పెట్టేసుకుంటారులే, కానీ ఈజీ సంవత్సరానికి ఒకసారి పెట్టుకునే పచ్చళ్ళకి ఆలోచించుకొని డబ్బులు పోగు చేసుకొని ఇలా కారాలు ఎండుమిరపకాయలు అన్నీ తెచ్చుకొని దంచుకొని పెట్టుకొని అమ్మయ్యా పచ్చళ్ళు పెట్టుకున్నాం ఇంట్లో, ఇక మనకి ఏ కష్టం వచ్చినా డబ్బులున్నా లేకపోయినా మనం వీటితో తింటాం అని చెప్పేసి పచ్చళ్ళు పెట్టేవాళ్ళు. సో మీరు కారం అనేది మంచిది ఎంచుకోండి, చక్కగా ఇలా బుక్ చేసుకోండి. 2 ప్యాకెట్లు ఓపెన్ చేసేసాను, అవసరాన్ని బట్టి మళ్ళీ మనం తీసుకున్నాం. సరేనా, మెంతులు ఇలా 2 రోజులు బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత కొంచెం ఇవి డ్రై అవుతుంది, ఇందులో పచ్చిదనం ఉండదు. సో దీన్ని ఇలా మనం దోరగా వేయించుకోవాలి. ఎక్కువ నల్లగా మాడితే పచ్చడి కలర్ పోయిద్ది, ఇందులో ఉండే వాసన కూడా పోయి చేదు వాసన వస్తుంది. మెంతులు ఇవి
ఇది మెంతులు ఎండబెట్టి ఒక 2 రోజులు నేను వేయించి పొడిగా వేయించి దోరగా పౌడర్ చేసుకున్నా. ఎప్పుడు కూడా మాడు తగలకూడదండి, నల్లగా అవ్వకూడదు, పచ్చడి చేదు వచ్చేసింది. ఇది మెంతు పిండి ఒకటి, ఇదిగోండి 2 వేసాను. ఇది పక్కన పెట్టాను అనమాట. ఒకటి రెండు 3 కొంచెం తక్కువే. ఇది 100 గ్రాముల పైనే ఉంటది కప్పు. ఓకేనా? ಇದು ಸೀಟಾ ಇದು ಸೀಟಾ అవ్వో ఎంత ఘాటుందో. అయిపోయింది. మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. 5 లీటర్ల డబ్బా అండి. వేరుశనగ నూనెైనా వాడచ్చు, అలాగే మీకు నువ్వుల నూనెైనా వాడుకోవచ్చు. నేనైతే సన్ఫ్లవర్ వాడుతున్నాను. ఆయిల్ అనేది మన ఇష్టం అండి. ఎందుకంటే కొంతమంది డ్రైగా పెట్టుకుంటారు, కొంతమంది ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు. నా విషయానికి వస్తే మాత్రం నేను ఆయిల్ లేకపోతే పచ్చడి పెట్టనండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి పచ్చడికి. నేనేంటంటే ముద్దకి అంత ఆయిల్ వేసుకొని తినే మనిషిని. సో అలా వేసుకొని తినాలి అంటే మనకి పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉండాలి. సో ఇన్ని దగ్గర నేను 4 కేజీలు ముక్కలు కొట్టించాను. 4 కేజీలకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీరు కలుపుకునేటప్పుడు ఒక మీడియంగా ఒక 5 కేజీల డబ్బా తిప్పి పెట్టుకున్నారనుకోండి, అది శనగల నూనె అయినా సరే, నువ్వుల నూనె అయినా సరే, ఏ నూనె అయినా సరే. అసలు మామూలుగా అయితే వేరుశనగ నూనె చాలా బాగుంటుంది, నువ్వుల నూనె బాగుంటుంది. ఆ తర్వాతే మనం వేరే ఏదైనా ఆయిల్ ఓకేనా అవే వాడతారు పచ్చడికి. నేనైతే ఇప్పుడు ఇది సన్ఫ్లవర్ వాడుతున్నాను. ఇది వేసుకున్నాను కదా, ఇదిగోండి. ఇవి ముక్కలు కొట్టిన తర్వాత ఈ టెంకాయ లోపల ఉన్నది ఇదంతా తీసేసి ముక్క పొడి గుడ్డతోటి, తడి తగలకుండా ఉన్న గుడ్డతోటి శుభ్రంగా ఇలా తుడుచుకొని బయట నేచర్ గాలికి గుడ్డ మీద ఆరబెట్టేసి ఇలా నేను తీసుకున్నాను అనమాట. వీటిని మనం ఇలా కొలుసుకోవాలి. కొలుసుకొని ఎన్ని డబ్బాలు అయ్యో చూసుకొని పోసుకొని ఆ తర్వాత దాన్ని బట్టి మనం ఆయిల్ అనేది, కారం అనేది పోసుకోవాల్సి ఉంటుంది. డబ్బాలు సంవత్సరం ఉండే పచ్చడికి చాలా నియమంగా నిష్ఠగా మంచిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సప్పో తీసుకొచ్చి ఇలా పచ్చడి పెట్టుకొని అవి ఉన్నాయి అన్న సంతోషంతో ఉండేవాళ్ళు. ఏళ్ళు పెట్టేసి తడి తగిలి పచ్చడిలో కారం బాగలేక ఇంట్లో వాడిన సాల్ట్లు ఇలాంటివి వాడితే మాత్రం పచ్చడి స్టోరేజ్ ఉండదు. చాలా కేర్ఫుల్గా చంటి బిడ్డని ఎలా చూసుకుంటామో ఈ పచ్చడి పెట్టేటప్పుడు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. 3వ రోజు ఒకవేళ మీకు ఉప్పు కారం తగ్గినట్టయితే అప్పుడు కూడా మీరు కారం, ఉప్పు, ఆయిల్ ఈ 3 కలుపుకొని మళ్ళీ జాడీలో పెట్టుకోవచ్చు. 3 రోజుల తర్వాత ఈ పచ్చడి తినొచ్చు. కానీ ఈ రోజు కూడా మనం కలుపుకున్న తర్వాత అదే డబరాలో నా చేతితో పిల్లలకి పెడితే మా అమ్మ మాకు ఎలా గుర్తొచ్చిందో మా పిల్లలకి మేము ఎలా గుర్తొస్తారు. పచ్చడికి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి. అమ్మ ఆవకాయ పచ్చడికి ఎప్పటికీ మర్చిపోలేదు. ఓకేనా రండి.
వెల్లుల్లి తీసుకురా శతాక్షి, అక్కడ ఉన్నాయి ప్లేట్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా మనం. ఏదైతే ఈ ఆయిల్ దీనికి ముక్కలు పట్టేసి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి మనకి మంచిగా హెల్ప్ అవుతుందండి. టెంక ఉండాలా, టెంక లేకపోతే పచ్చడి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు. పెద్ద ముక్క ఉంటే నిల్వ ఉంటుందండి. ఏముంది, ఒక ముక్క వేసుకుంటే చాలు, 10 ముక్కలు వేసుకునే చోట ఒక ముక్క వేసుకుంటే చాలు. అసలు పచ్చడి ఆకారం కనిపించేది ముక్క దగ్గర అండి. ఈ సైజు ముక్క ఒకటి వేసుకుని అంత కారం అంత నూనె వేసుకుంటే అబ్బో మామిడికాయ పచ్చడి తిన్నామండి ఫలానోళ్ళ ఇంట్లో. అబ్బా ఏం పెట్టారని దేశ విదేశాలకు కూడా మనల్ని పొగడాల. ఇదిగోండి ఇలా శుభ్రంగా తీసుకొని మనం ఇలా వేసేసుకోవాలి. వేసుకొని అమ్మా నేను ఇలా పెడుతున్నాను, రేపు పొద్దున్న మీరు పెడతారా? మీరు పెద్దోళ్ళు అయ్యి అప్పుడు నీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తాం మళ్ళీ. చూసారా మా పిల్లలు ఎలా చెప్తున్నారో కాన్ఫిడెన్స్ గా. అది మాకు ఏం నేర్చుకోవాలనుకున్నా వంటలు మా మమ్మీ జరిగిన జీవితం, గడిచిన కాలం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం అనుభవించామో అది మళ్ళీ లైఫ్ లో తిరిగి రాదు. అందుకనే మనం ఏ ముద్ద తిన్నా సరే దాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తూ తినాలి. నేను మా అమ్మ దగ్గర తిన్న తిండి నేను ఇప్పటికీ మర్చిపోలేను ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చళ్ళు అనగానే మా అమ్మ గుర్తొచ్చేది. ఎందుకు తెలుసా? మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, పండు మిర్చి పచ్చడి, గోంగూర పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు పెట్టి ఏదో ఒకసారి చూపించు. మా అమ్మ చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు ఆ టైంలో అలా పెట్టేసి అబ్బా నా పిల్లలు ఇంకా సంవత్సరం పొడుగుతా ఏ కష్టకాలం వచ్చినా సరే డబ్బులున్నా లేకపోయినా సంతోషంగా తింటారు, ఈ పచ్చడి వేసానని నా పిల్లలకు అన్నం పెట్టుకోగలుగుతాను అని అనుకుంటారు. మా అమ్మ కూడా అంతే అనుకోని సంతోషపడేదండి. నాకు ఈ పచ్చడి ఇట్లాంటివి పెట్టేటప్పుడు చాలా బాధ వేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పచ్చళ్ళు ఇప్పుడు లెక్కలు చేయట్లేదు కానీ మనుషులు పచ్చళ్ళు అంటే అంత వాల్యూ ఇస్తారు. ఈ పచ్చడి కోసం నేను అంతే ఇంపార్టెంట్ ఇచ్చి ఈ తోటకు వచ్చి మీకు నేచర్ చూపిస్తూ పచ్చడి పెడుతున్నాను. కారం కూడా మంచి కారం ఎంచుకోవాలండి. శిరీష అనుకో ఇదిగో యూట్యూబ్ చేసి ఓపెన్ చేసింది. నన్ను కానీ చూపి ఒకసారి చూపి. నేనైతే ఫోన్ చేసి మామ్స్ ఆకే పచ్చడి చేసి పంపి. నేను మమ్మీని అలా డిస్టర్బ్ చేయను, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ మీద ఫోన్ చేస్తా. బికాస్ షీ ఇస్ మై మామ్. నేనైతే ఫోన్ చెయ్యను, డైరెక్ట్ లైవ్ లోనే ఉంటది నా పక్కనే జీవితకాలం. ఇలా వేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ వెల్లుల్లి కూడా మనం ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకొని ఇలాగా వెల్లుల్లి తింటా ఉంటే ఫ్రెండ్స్ ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా? పుల్లగా, ఉప్పుగా, కమ్మగా. అబ్బా పచ్చడి అంటే ఇలా ఉండాలి అని. వెల్లుల్లి నుంచి వచ్చే వాసన ఈ వెల్లుల్లి తిన్నా కూడా చాలా మంచిదండి. ఎంత మంచిదంటే అసలు ఆరోగ్యానికి ఎంత మంచిదండి వెల్లుల్లిపాయ కూడాను. ఇవన్నీ ఇలా వేసేసుకొని శుభ్రంగా మనం కలుపుకొని పచ్చడి పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకొని 3వ రోజు శుభ్రంగా తలస్నానం చేసి దేవుడా ఈ పచ్చడి పాడవకోకుండా ఉండాలని మనం ఈ పచ్చడి ఆ రోజు తినొచ్చు. ఇంత ఇంపార్టెంట్ ఇస్తారు. పచ్చళ్ళు చేయగానే దేవుడి దగ్గర పెట్టుకుంటారు. అప్పుడు కానీ కొంచెం ఎప్పుడు కావాలో అప్పుడు 1 కేజీ 1/4 కేజీ తీసుకొని మనం ఎంత వాడుకుంటామో అంత తీసుకొని మిగతాదంతా జాడీలు పక్కన పెట్టేసుకుంటారు. ఎందుకంటే అంటు ముట్టు తగిలితే పచ్చళ్ళు నిల్వ ఉండవు అనమాట. ఓకేనా? చిన్నపిల్లలు కూడా అంతేనండి. అంటు ముట్టు ఎవరైతే వచ్చి పిల్లల్ని ఎత్తుకుంటారో పిల్లలు ఎండిపోతారు దిష్టి తగిలి, అంటు ముట్టు తగిలి. సో అంత ఇంపార్టెంట్ ఎందుకు ఇస్తారంటే పచ్చళ్ళు చిన్నపిల్లలు 2 సమానం అంటారు. సో ఇవన్నీ నాకు మా అమ్మ చెప్తేనే నాకు తెలిసినాయి. ఎందుకంటే నాకు ఎలా తెలుస్తుంది? మా అమ్మ చెప్తేనే కదా. అది ఇదిగోండి ఈ పొడిగా ఉన్నప్పుడే మనం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం ముక్కకి ఉప్పు కారం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ముందు పచ్చడి పెట్టేసేయండి. 3 days తర్వాత మళ్ళీ కలుపుతారు కదా, అప్పుడు ఒక ముక్క తిని చూడండి, లేకపోతే అన్నంలో కలుపుకొని తిని చూడండి. ఒకవేళ సాల్ట్ కానీ కారం కానీ తగ్గిందనుకోండి మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికి పెట్టి అప్పటికప్పుడు మనకి రాదండి. పచ్చళ్ళు పెడతా ఉంటే ఆయా సందర్భాన్ని బట్టి అప్పుడు మనకి అవగాహన వస్తుంది, అనుభవం వస్తుంది. ఓకేనా? పచ్చళ్ళు పెట్టాలంటే అబ్బో ఇంత భయపడాలని అలా భయపడి 1-2 సార్లు పాడైపోయి ఈ పచ్చళ్ళకి ఇప్పుడు మేము సీనియర్లు అయిపోయాం అనమాట. ఇప్పుడైనా నేనైనా ఇప్పుడు కలిపాను, నాకు ఏదన్నా తగ్గిందనుకోండి నేను 3వ రోజు మళ్ళీ కలుపుకుంటా. అర్థమైందా ఫ్రెండ్స్? అలా అనమాట. ఓకేనా? ఇలా కలుపుకున్న తర్వాత ముక్కకు పట్టింది కదా,
ఇప్పుడు మళ్ళీ మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఎంత కావాలి ఆయిల్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి, ఈ ఆయిల్ అంతా చక్కగా ఇందులో వేసేసుకున్నా. ఇప్పుడు ఇంకా మనకి ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి. ఎన్ని రకాల పచ్చళ్ళు వచ్చావు ఫ్రెండ్స్, నాకు చాలా వచ్చు. చేసే కొద్దీ అబ్బో నాకే నా వంటల మీద అమ్మ నేను ఎంత బాగా చేశానని నాకు ఎంత ప్రౌడ్గా ఉంటుందో. గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే ఆవు పిండి ఎక్కువ వేసుకోవాలి. మెంతుపిండి కన్నా ఆవు పిండి ఎక్కువ వేసుకోవాలి. మెంతుపిండి ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకోవడం వల్ల చేదు వచ్చేసింది. అవసరాన్ని మించి వేసుకుంటే ఖచ్చితంగా చేదు వచ్చిందండి, గుర్తుపెట్టుకోండి. ఆవు పిండి మనకి ఎక్కువ ఉండాలి, మెంతుపిండి తక్కువ ఉండాలి. మీకు ఇంకా గుజ్జు కావాలనుకుంటే మీరు వేసుకోవాల్సిన రెండు పదార్థాలు, కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఆవు పిండి ఎక్కువ వేసుకోవచ్చు. ఈ రెండు వేసుకోవడం వల్ల గుజ్జుగా టేస్టీగా ఉంటుంది, కానీ చేదు అయితే రాదు. మెంతుపిండి వేస్తే చేదు వచ్చింది. ఓకేనా? ఇంత ఉందన్నమాట. చూడండి పచ్చడి ఎంత బాగుందో. ఇదిగోండి, అది పచ్చడి శుభ్రంగా పెట్టుకోండి. మీ పిల్లలు విదేశాల్లో ఉంటే పంపించండి. అలాగే మీ ఇంట్లో అమ్మ, అక్క, ముసల, పెద్దమ్మోళ్ళు, పిన్నిలు వాళ్ళందరికీ కూడా మీకు నిజంగా స్తోమతుంటే, మీకు ఏ బీపీనో ఏ షుగరో ఉందనుకోండి, ఏమండి మీ దగ్గర వేలు ఖర్చు పెడతారు. మీరు ప్రేమను పంచాలి అంటే ఇలాంటి పచ్చళ్ళన్నీ పెట్టి 1 కేజీ పంపించారనుకోండి, ఎంత సంతోషపడతారో తెలుసా ఫ్రెండ్స్. డబ్బులతో అన్నీ కొనలేమండి, ప్రేమలు కూడా ఉండాలి. పచ్చళ్ళు వస్తే మీరు చక్కగా ఇలా పెట్టేసి 1 కేజీ 2 కేజీలు పంపించండి, సంతోషపడతారు. ఓకేనా? అయిపోయింది. దీని మీద మూత పెట్టేసి తురుము పచ్చడి కలుపుకున్నాం. సరేనా ఫ్రెండ్స్? ఇది 2 కేజీలు తురుము పచ్చి మామిడికాయలండి. పండిని అసలు వేసుకోకూడదు. వేసుకుంటే పచ్చడి తీయగా ఉండి టేస్ట్ మారిపోయి బూజు వచ్చేసి పచ్చడి మెత్తగా అయిపోయింది. అందుకని బాగా పచ్చిగా ఉండే పసరగా ఉండే పచ్చడితోటి ఇలా తురుముకొని సన్నగా మరీ తురుముకోకూడదు. ఇది చూడండి, ఇంత లావు బరగ్గా తురుముకోవాలి. నేను ఈ 2 కేజీలకి అందాజాగా మీకు చూపిస్తున్నానండి. చూడండి, మెంతుపిండి ఎక్కువ అవసరంలా, కొంచెం 1.5 స్పూన్ దాకా వేసాను. ఓకేనా? ఇదైతే మీకు 5-6 స్పూన్లు ఉంటుంది ఆవు పిండి. ఆవు పిండి వేసుకోవడం వల్ల నష్టమే లేదు, గ్రేవీగా ఉంటుంది. ఓకేనా? కొంచెం మెంతులు, ఇదిగోండి, కొంచెం పసుపు. ఓకేనా? సాల్ట్ మీకు చూడండి, ఇదిగోండి 1 గిన్నె నిండా వేసాను. కారం కారం ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి 1 పావు కేజీ గ్లాస్ ఇది వేసేసా. మీకు కావాలంటే ఇంకొంచెం చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ వేసి చూడండి ఇలా కలిపి పొడిగా కలుపుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి. ముందే ఆయిల్ వేసామనుకోండి ఈ తురుముకి ఆయిల్ పట్టదు, ఉప్పు కారం పట్టనివ్వదు. అందుకనే ముందు ఇలా పొడిగా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా మీకు ఎంత కావాలో ఆయిల్ అంత వేసుకోవాలి. మామిడికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, ఇవి 2. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు వేసాం కదా, అందాజాగా కాకుండా ఇప్పుడు ఈ పచ్చళ్ళు కాబట్టి మీకు కొలతే నేను చూపిస్తున్నాను. చూడండి, ఒక గ్లాసు పోసాను. ఇంకొక గ్లాసు నేను పోపుకు వాడుతున్నా. పోపు వేసుకుంటాం కదా, సో దానికోసం వాడుతున్నా. ఓకేనా? ఇది తాళింపు కోసం పక్కన పెట్టుకుంటున్నా. ఆయిల్ కూడా ఇందులో వాడేస్తాను నేను. ఇంత గుజ్జుగా చిక్కగా అయిపోయింది చూసారా? ఇంకా ఇది ఉబ్బిద్ది. కారం, మెంతుపిండి, ఆవు పిండి మొత్తం పీల్చేసుకొని ఇది ఇంకా చిక్కగా అయింది. అంత చిక్కగా ఉన్నా కూడా మనకి పచ్చడి కలుపుకొని జ్యూసీగా అలా స్పూన్తో వేసుకున్నా కూడా అంత టేస్ట్ అనిపించదు. అందుకని చెప్పేసి మనం ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని పోపుకు కావాల్సినవన్నీ పక్కన పెట్టుకున్నా. మీరు చెప్తున్నాను కదా, ఆవు పిండి కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. సరేనా? ఇవ్వండి, ఇవన్నీ కలుపుకున్నట్టే ఫ్రెండ్స్, అయిపోయింది. ఓకేనా? ఇది పోపేసేసుకొని అంత ముద్ద కడుపులో వేసుకుంటే అబ్బో పిల్లలకి ఇప్పటికే లాలాజలం వచ్చేస్తుంది. ఓకేనా?
పచ్చడి ఎంత బాగుంది చూడమా. కలర్ బాగుండాలి అంటే కారం బాగుండాలి. కారం వల్లే కదా సిరి. మామూలుగా అయితే నీకు పచ్చడి తెల్లగా కనిపిస్తే దానికి వాల్యూ ఉంటుంది అసలు. ఆహా, పచ్చడి బాగుండాలి అంటే మంచి కారం ఉండాలి. అది కూడా మీకు చెప్తున్నాను కదండి, మసాలాలు ఇవన్నీ బాగుంటేనే కారం ఇదంతా గుజ్జు బాగుంటేనే మనకి పచ్చడి అనేది చూడటానికి గుజ్జు గుజ్జుగా బాగుంటుంది. పొడిగా ఉన్నా బాగోదు. శైలాస్ కిచెన్ కారం చక్కగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా పెట్టారు నిజంగా. కారాలు సపోర్ట్ చేయండి, ఎవరైనా సరే బాగున్నదాన్ని సపోర్ట్ చేయాలి. మాకెన్ని రోజులు వచ్చిందో తెలుసా, మా శిరీష శతాక్షి ఇద్దరు నిద్రపోరు ఇంక ఈ విషయంలో. దీనికోసం పప్పు వండుకుంటా ఉంటుండే ఇది. అవి ముక్కలు వేస్తున్నానమ్మా, కలుపుకొని అన్నం తిన్నా. ఓకే. అది ఉంచలేమా? ఓకేనా, మా ఇంటి మహాలక్ష్మి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎంత పచ్చడి చూడండి. సిరి శతాక్షి అది కొంచెం వేసాను ఆయిల్. చూడండి, మినప్పప్పు, ఆవాలు, అప్పడాలు, ఆమ్లెట్ ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు అప్పడాలు వేస్తున్నాను. మామిడి తగలకూడదండి, మామిడి తగిలింది అనుకో ఇది చేదైపోతే బాగోదు. ఓకేనా, అలా ఒకప్పుడు తింటాం. మా అమ్మ జయజమ్మ. పెన్సిల్ పెట్టాలి. ఇక్కడ ఒక పని మీద ఉన్నావు, టైం చూసుకుంటే పెట్టుతామా? అదంతా డిస్టర్బ్ చేసే మనిషి. జయజమ్మ కాటికి పెట్టి చూడట్టు పెట్టాను. ఏదో రీసెంట్గా కాటుకు పెడుతున్నా, దాన్ని నువ్వు ఏదో చెప్తున్నావు. ఓకేనా, ఫ్రెండ్స్ ఇది మనం స్టాప్ చేసుకొని కరివేపాకు వేసుకున్నాం కదా, ఈ పోపు సాయంత్రం చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలి. ఓకేనా, ఇదిగోండి చూడండి బ్రౌన్గా ఎలా ఉన్నాయో పచ్చనగపప్పు. ఈ మాడితే అసలు ఈ కలర్ లేకపోతే పచ్చడిలో వేసుకున్న వేస్టే, నల్లగా కనిపిస్తే బాగోవు. ఓకేనా, ఇది చల్లారిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకున్నాను. ఈ
పచ్చడిలో మనం కలుపుకోవాలి. ఓకేనా? ఓ ఏ కలర్ లో ఉందో చూడమ్మా. చూడు అంతా సైలాస్ కిచెన్ వాళ్ళ కారం. అవును, కళ్ళు జిగేలమంటున్నాయి. కళ్ళు కూడా నిజంగా. పచ్చళ్ళ కోసం కూడా వచ్చాయి ఆఖరికి. మా నాన్నకి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం. తోడుగా ఇంకొకరు కూడా వచ్చారు. అలాంటివన్నీ కౌంట్లో వేసుకోకూడదు. సైలెంట్గా ఉండండి, వర్ణించలేము. అవసరం లేదు, నోరు మూసుకొని కూర్చో. నాకు వెయ్య కూడా వద్దు. బేడా బేడా. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కలుపుకున్నాము. ఆహా ఓహో, ఆహా ఓహో. అబ్బో, నాకు ఓపిక లేదమ్మా నీతో ఆకలితో కూర్చొని ఉంది. ఎప్పుడెప్పుడు తినాలా అని నోట్లో నుంచి లాలా జలం ఊరుతుంది. అది కలిపేసాము వేడి వేడి అన్నం. ఇక పదండి. ఇవి పచ్చి అయినా వేసుకోవచ్చు, వేయించి అయినా వేసుకోవచ్చు. పచ్చి వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు తినేటప్పుడు కచ్చకచ్చమని బాగుంటుంది. పండు వేస్తే ఇందులో మనకి పచ్చడి కూడా ఎక్కువ నిల్వ ఉండదు. ఓకేనా? పచ్చియే వేసుకోవాలి. అది కూడా మనం స్టవ్ దించేసుకున్న తర్వాత వేసేసుకొని కలిపేసేసుకోవాలి. ఓకేనా? అది ఓకే ఫ్రెండ్స్. రండి, మామిడికాయ పచ్చడి అన్నం తిన్నాం. వేడి వేడి బాస్మతి రైస్. ఇప్పుడు మా అమ్మ కలిపేసి మాకు ముద్దలు ముద్దలు పెడతాను. అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోరు కొట్టవు ఫ్రెండ్స్. అమ్మ బతికున్నంత కాలం ఆవకాయ పచ్చడి కూడా బతికుంటది. అర్థమైందా? ఇదిగోండి చక్కగా అన్నం కూడా చూపించమా. వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు, కాచిన నెయ్యి, ముద్దపప్పు కూడా వేసుకొని తింటాం. ఇదిగోండి నెయ్యి. ఈ తర్వాత ఒరిజినల్ టేస్ట్ చూడాలిగా. లేదమ్మా, కొంచెం నెయ్యి వేసుకోవాలి. లేదు, అంతంతా నెయ్యి వేసుకోవాలి. చూసారా నెయ్యి ఎలా వేసాను? చూడండి ఫ్రెండ్స్, ఎంత స్లిమ్ అయిపోయాను. ఏమా సన్నగా ఉన్నావా? ఆస్తులైనా సంపాదించుకోవచ్చులే కానీ వచ్చిన ఒంటికి తగ్గించుకోవడానికి చాలా కష్టపడాలనేది నాకు ఒళ్ళు వచ్చిన తర్వాతే తెలిసింది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఇంత స్లిమ్ గా ఉన్నానంటే నేను స్పార్కిల్లో జాయిన్ అయ్యాను. 38 కేజీలు బరువు తగ్గాను. ప్రజెంట్ నా వెయిట్ 72 కేజీస్, 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి ఇంచు లాస్ అయితే చాలా అయ్యాను. ఈ 15 డేస్ లో నేను కేజీ 600 గ్రాములు తగ్గాను. బాగుందమ్మా? చాలా బాగుంది. నువ్వే చెప్పాలి. కొత్తగా హెయిర్ పెట్టించుకున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా. మమ్మీ హెయిర్, మా మమ్మీ ఇలాంటి చేతులు ఇంత ముందు వేసుకుంటే అసలు సెట్ అయ్యేదే కాదు. బాగున్నానా? చక్కగా జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నానండి, జాయిన్ అయిపోండి. బాగుందా సిరి? నువ్వే చెప్పాలి. ఎప్పుడు ఆ బార్డర్ శారీస్ వాటిలో చాలా లావుగా ఉండేది. అందుకని చెప్పి ఒకసారి స్లిమ్ అయ్యాక మంచి పల్చటి శారీ వేసుకుంటే ఎలా ఉంటుందని ఈరోజు వేసుకున్నాను. ఈ శారీ బాగుంది, నువ్వు బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒళ్ళు తగ్గించుకోవడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. నిజంగా చాలా విలువైంది కాలం. అసలు ఫుడ్ అనేది నచ్చిన ఫుడ్ అంతా ఆపేసుకుంటే ఇలా సక్సెస్ ఉంటుంది అనేది నాకు ఇప్పుడే తెలిసింది. స్లిమ్ అయితే ఇప్పుడు మమ్మీ ఏమైనా వేసుకుంటుంది అనమాట. దీనికోసం చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎంత లావు అంటే అంత లావు ఉన్నాను. బాబాయ్ ఊహించుకుంటేనే నేనేనా అనిపిస్తుంది. ఇవన్నీ నా ఓల్డ్ ఫొటోస్. అంత లావు ఉన్నాను. ప్రజెంట్ ఫొటోస్ ఇవన్నీ. ఇది నిన్న దిగిన ఇవ్వండి. రండి, చూసారా ఫ్రెండ్స్? ఇందులో కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ కొత్త ఆవకాయ పచ్చడి. ఆ ముక్కకు పట్టి ఇందులో అబ్బా నిజంగా ఫ్రెండ్స్ 1000 జన్మలు ఎత్తినా సరే మనం ఇలాంటి పచ్చడి, మన ఆంధ్ర వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప పచ్చి ఆయిళ్ళు అన్ని పచ్చియే, వాటితోటే మనం పచ్చళ్ళు పెడతాము. అవి మనకి నిలవ ఉంటాయి సంవత్సరాలు. కరువు గడ్డు కాలాల్లో కూడా మనం తింటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. చూడండి అబ్బా, ఈ కారం వల్ల ఈ పచ్చడి ఈ కలర్ లో కనిపిస్తుంది. సైలాస్ కిచెన్ వాళ్ళ కారం చక్కగా వీడియో కనిపిస్తున్నాను, బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఇది అబ్బా ముక్క చూడండి, ఒక్కొక్క మామిడికాయ ముక్క ఈ రేంజ్ లో ఉంది.
చక్కగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. నోట్లో నీళ్ళు వస్తున్నాయి మరి అమ్మ ఆవకాయ పచ్చడి ఎప్పటికీ బోరు కొట్టవు. రండి ఒక ముద్ద తిందాం. రండి ఫ్రెండ్స్ తిందాం. చెయ్యి పట్టమ్మా సిరి. తిందు మామిడికాయ ముక్క బనిమా అది ఆ తరాకి తినిలా ఆమెలే తినండి. ఎలా ఉంది? అదిరిపోయింది. బాగుందా? సూపర్ ఉంది నిజంగా. ఈ సంవత్సరానికి మాకు ఇది చాలు, ఇంకేం వద్దు, అంత బాగుంది. అబ్బో అప్పుడా తినిమా. బాగుందా? చాలా బాగుంది. పర్ఫెక్ట్ పచ్చడి నిజంగా పర్ఫెక్ట్ ఉందమ్మా. కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఎంత బాగుందండి టేస్ట్. అసలు చాలా సూపర్గా ఉంది. అసలు పచ్చళ్ళు పెట్టుకోవాలండి. పచ్చళ్ళు ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఆహా ಬನ್ನಿಮ್ಮ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬೇಕಾ ಬೇಡ. ఆహా పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కారం వల్ల ఎర్రగాను టేస్ట్ చాలా బాగుంది. ఆవకాయ పచ్చడి కోసం అల్లాడిపోయాం నిజంగా. ఇది మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉంటుందా? 1 year? 1 year. సంవత్సరం తర్వాత మళ్ళీ పెట్టుకోవాలా ఉంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ ఎందుకు. కానీ మా ఇంట్లో నేనైతే ఒక 3 నెలలు 4 నెలలు పెట్టుకోవడం కోసం. ఎక్కువ రోజులు కాదు. డబ్బా బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్త పచ్చడి అయితే కచ్చకచ్చలాడితే బాగుంటుంది టేస్టీగా. చూడండి ముక్క కూడా చిన్నది కొట్టించుకోకండి. ఎక్కువ రోజులు ఉండాలి కదా పచ్చళ్ళు. ఇలా డబ్బా టెంక్ అన్నీ ఉంటే బాగుంటుంది. ఓకేనా? ಸ್ವಲ್ಪ తినిమా. ఉప్పు కలుపుతావా? ఫైనల్లో ఉప్పేనా? ఉప్పేస్తా. ఇప్పుడు ముద్దపప్పు ట్రిప్ అన్నమాట. అవును ముద్దపప్పు బాస్మతి రైస్ వేడి వేడి అన్నంతో పొగలు కమ్మి అన్నం. ఆంటీ పప్పుది ఇది నెయ్యి తిందో నెయ్యి వేసేసుకొని అమ్మా 1 ನಿಮಿಷ ಚಟ್ನಿ ಹಾಕ್ತೀನಿ. ಉಪ್ಪಿನಕಾಯಿ అదే ఏదమ్మా ఇలా కలుపుదామా దా. ఆహా ఓహో అలాగా వేసుకొని వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని అలాగా తింటూ ఉంటే వేసాము. అర్జెంట్గా పప్పు వేసామా? అది ఇది కావాలి మనకి. ఇది ఒరిజినల్ టేస్ట్ కోసం. ఆహా అబ్బో అసలు వాసన నిన్న మాటలు వెయిట్ చేయకూడదు. ఫస్ట్ ఇంత వెయిటింగ్ వద్దు. ఇక్కడ మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ మేము ఇదే తింటాం ఇప్పుడు. అవును. కొంచెం పచ్చడేవా? పచ్చడి వేసేయి. ఇప్పుడు తురుము పచ్చడి టేస్ట్ చేయాలి. మామిడికాయ పచ్చడా మజాక. మా నాన్న తిన్న వాళ్ళు మర్చిపోలేరు. అదే అప్పుడు వేస్తే పక్కన పెట్టేసి
అది అన్నం ఏంటి అది ఇదా అక్కడ పెట్టేసి ఆ మామిడికాయ పచ్చడి ఇందులో వేసి ఒక ముక్క అప్పడం అప్పుడు అక్కడే ఉంచు అందులోకి రండి ఫ్రెండ్స్ పట్టమా ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద పప్పుతో ఇంకా బాగుంది కమ్మటి పచ్చడి అబ్బో కమ్మ కమ్మగా ఉంది నిజంగా ಚೆನ್ನಾಗಿದೀಮಾ ತುಪ್ಪ ಹಾಕಿ ಸ್ವಲ್ಪ ಜಲ್ದಿ చేసిద్దని చాలా ఉంది డబరా ఖాళీ ఈ ఫైనల్ ఎవరికి కావాలో మీకు ఎంత బాగుంటుంది తెలుసు ఇది లెక్కన కూరలు అవసరం లేదు అన్నట్టుంది ఒకసారి కమ్మగా ఉంది ఉప్పు కారాలన్నీ సమానంగా ఉన్నాయి ఇప్పటికీ సమానంగా ఉన్నాయి రేపు పొద్దున 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆ పచ్చడి తినేటప్పుడు పీల్చేసుకుని ఏదన్నా తగ్గితే అప్పుడు కలుపుకోవచ్చు కావాలంటే ఇప్పుడైతే సమానంగా ఉంది ఏమా అది బాయ్ బాయ్ స్నాప్చాట్ అకౌంట్ పెడుతున్నాను కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ వీడియో కింద ఓకేనా తోట చూడ అంత పెద్ద తోట చాలా బాగుంది మంచిది బంగారం